వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బ్రెడ్ను ఉపయోగించి మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా దేంతో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత క్యారెట్ అలాగే క్యాబేజీ ఇవి రెండు ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలాగా సన్నగా ఉండాలి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్పు ఉల్లిపాయలని వేసుకుందాము. ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు లేదా కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసి చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి కొద్దిగా ముద్దలాగా వస్తుంది కదా. సో మనకి ఇంకొంచెం వాటర్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బాగా ముద్దలాగా వస్తుందండి. ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి బాగా రౌండ్ లాగా ముద్దగా వస్తుంది కదా. సో మనకి పిండి అనేది ఇలాగా ఉండాలి. ఇప్పుడు వీటిని పిండిని కొంచెం కొంచెం చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకుందాము. చూడండి, ఇలాగా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను వెల్లుల్లి ముక్కలు, 1/2 స్పూను అల్లం ముక్కలు, ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికమ్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను సోయా సాసు, 2 స్పూన్లు టమోటా సాసు, స్పైసీ ఇష్టపడే వాళ్ళు 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక బౌల్లోకి 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు వెంటనే బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు చివరిగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ మంచూరియా. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.